వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జిన్నాయి చింత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఈ పోరులో కాంగ్రెస్ మద్దతుదారులు వడ్లమల్ల పుష్పలత యాదయ్య తన సమీప ప్రత్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థిపై కేవలం 6 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఒక్కో ఓటు ఎంతో కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో పుష్పలత యాదయ్య గెలుపును కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు. విజయం అనంతరం ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిచిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చిన్నాయి చింత గ్రామ సమస్యలను పరిష్కరించి అభివృద్ధిలో గ్రామాన్ని ముందుంచుతారని ఆమె హామీ ఇచ్చారు. అందరికీ నా నమస్కారాలు. చిన్న చింత గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడినప్పుడు నాకు ఓట్లేసి నన్ను గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరు వరుసన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు అండగా ఉన్న ఎమ్మెల్యే గారు జేవీ రెడ్డి సహారాలతో మేము ముందుకు సాగినాము. చిన్నలు పెద్దలు అందరూ మాకు తోడుగా అండగా ఉన్నారు. మమ్మల్ని నడిపించి మాకు ప్రజలందరూ మమ్మల్ని ప్రేమించి మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళకి ఏమైనా అవసరతలు ఉన్నా మా కాడికి వచ్చి మేము చెప్తే మేము అన్ని అలా అవసరతలు తీర్చుతామని మేము ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి సర్పంచ్ అభ్యర్థిగా ఓట్లేసి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా జిన్నా చింత గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడతాము. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మమ్మల్ని గెలిపించినందుకు ఎమ్మెల్యే జగవీరారెడ్డి గారి అధ్యక్షంలో వారి సహకారంతో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు జరిగిస్తాను. ఇప్పటి వరకైతే ఏ విషయంలో మా గ్రామ పంచాయతీ వెనుకబడి ఉన్నదో ఆ విషయాలను ముందుకు తీసుకొస్తాను. గ్రామంలో చైతన్యం తీసుకొస్తాను. గ్రామాభివృద్ధికి పాటుపడతాను. మాకు సహకరించిన గ్రామ ప్రజలందరికీ ఓటర్లందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.